ఉన్న పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది. ఎన్నో రకాల ఇబ్బందులు చేనేతలు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఆ వృత్తిని పూర్తి స్థాయిలో వదులుకోవాలనే ఆలోచన లేకపోతున్నప్పుడు ఇటువంటి సహకారం గవర్నమెంట్ నుంచి రావడం అనేది ఖచ్చితంగా మనమంతా కూడా ప్రశంసించాల్సిన అవసరం ఉంటుందనేది నేను తెలియజేస్తున్నాను. అందులోనూ ముఖ్యంగా ధర్మవరంలో ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు చేనేతలు అనే విషయము. దాన్ని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా 70,000 మందికి పైగా ఈరోజు ఈ పథకానికి అర్హులైతే ఒక ధర్మవరంలో మాత్రమే, నియోజకవర్గంలో మాత్రమే దాదాపు 12,000 మందికి ఈరోజు ఈ పథకంకి అర్హులయ్యి వారందరూ ముందుకు వస్తున్నారంటే మనం ఖచ్చితంగా ఇవన్నీ మనం అందరూ కూడా ప్రశంసించాలి. ఈరోజు మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ కూటమి ప్రభుత్వం మనకు పూర్తి స్థాయి సహకారాన్ని అందిస్తుంది. ఈ రకంగా మనకంతా ఈ మునుపెన్నప్పుడు ఎప్పుడూ లేనట్టుగా, అంటే గతంలో వైసీపీ పార్టీ హయాంలో ఎట్ట చేసినా కూలి మగ్గాలకు ఏ రోజు సహకారం అందించలేదు. ఇక్కడ ఉన్న కూలి మగ్గాలు ఎవరైతే నేసేవాళ్ళు ఉన్నారో ఒక ధర్మవరంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా, ఎందుకంటే హ్యాండ్లూమ్స్ పూర్తి స్థాయిలో ఇబ్బంది పడుతున్నాయి కాబట్టి సొంత మగ్గాలతో పాటు చాలామంది నేర్చుకోలేక సొంతగా వెళ్ళలేక కూలి మగ్గాల్లో కూలిపోయే పరిస్థితి కూడా చాలా వరకు ఉంది. కూలి మగ్గాలు నేసేవాళ్ళు వారందరినీ గత ప్రభుత్వంలో ఎప్పుడే కానీ వాళ్ళందరినీ కన్సిడర్ చేయలేని పరిస్థితి. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన సవితమ్మ గారికి కావచ్చు, పైన నారా లోకేష్ గారికి కావచ్చు, లేకుంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఈ సమస్యను పూర్తి స్థాయిలో వారి వరకు చేరవేసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళని కన్సిడర్ చేయండి, లీగల్గా కన్సిడర్ చేయండి వాళ్ళను అని చెప్పి వారు ఇచ్చిన ఆదేశాలకు కూడా మనమంతా ప్రశంసించాల్సిన అవసరం ఉంది. ఆ రకంగానే ఈరోజు ఎంతో మందికి లబ్ధి చేకూరే పరిస్థితి ఈ పథకం ద్వారా ఉందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిన అవసరం ఉంది. మరి అదే రకంగా ఈరోజు మనకి 7వ తారీఖున నేషనల్ హ్యాండ్లూమ్ డే రోజు ఈ పథకాన్ని అనౌన్స్ చేయడము, మరి ఆ రోజు నుంచి ఏదైతే రోజుకి నాకు తెలిసి దగ్గర 2 ఎక్స్టెన్షన్స్ వచ్చినాయి. 2 ఎక్స్టెన్షన్స్లో మరింత మంది ఎవరైతే దీని మీద ఆధారపడి ఉన్నారో ఏ ఒక్క అసలైన లబ్ధిదారుడు ఇందులో ఖచ్చితంగా దీని నుంచి లబ్ధి చేకూరకుండా పోకూడదు, ఖచ్చితంగా వాళ్ళందరికీ లబ్ధి చేకూరాలి అనే ఆలోచనతో ఎక్స్టెన్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలో ఈరోజు రేపటి దాకా సమయం ఇవ్వడం జరిగింది. దయచేసి ధర్మవరం కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఎక్కడైనా సరైన లబ్ధిదారుడు ఉంటే, ఏవైనా మిస్ అయ్యి ఉంటే దయచేసి రేపటి రోజు వరకు సమయం ఉంది కాబట్టి మీరందరూ కూడా వెళ్ళి దాన్ని మరి సచివాలయాల్లో మరొకసారి అప్లై చేసుకోవాల్సింది కూడా మేము అందరినీ కూడా కోరుతున్నాను. అప్లై చేసుకుంటేనే మనం ఈ పథకాన్ని మనం తెచ్చుకోగలుగుతాము. అప్లై చేయకోకుండా మనం రేపు పొద్దున ఎవరిని అడిగినా ఏమడిగినా మన అనర్హుల కిందకి పడిపోతాం మనం. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని గుర్తులో పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ప్రభుత్వం ఇచ్చిన సమయాన్ని దయచేసి సద్వినియోగం చేసుకోండి అని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను.